ఒకసారి మనం పావన్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. పావన్ గౌడ్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా మన అనలిస్ట్ అయినటువంటి మన లక్ష్మణ్ గారు కూడా అదే చెప్పారు. అలాగే శ్రీనివాస్ గారు కూడా, అంటే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. బోత్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఇద్దరు కూడా విఫలమైపోయారని చెప్తున్నారు. కాకపోతే దాని విరుద్ధంగా మనకు సంబంధించిన ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏమన్నారంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, తెలంగాణకు సంబంధించిన ఇంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, కానీ అవినీతి కూడా చోటు చేసుకున్నది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అందరికీ నమస్తే. ముందుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందా తెలంగాణను, లేకపోతే స్కాములు చేసి అవినీతిమయం చేసిందా అనేది తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలను చేసింది బీజేపీ పార్టీ. ఫస్ట్ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులా అనేసి ప్రచారం చేసింది కూడా బీజేపీ పార్టీనే. బీజేపీ పార్టీ అది ప్రచారం చేస్తూ మేమిక్కడ ఎట్లకున్నా గెలవలేము అనేసి రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ అదే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వాళ్ళు కృషి చేసిండ్రు. కృషి చేసిన తర్వాత ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా 420 రోజులు అయిపోయినా, 14 నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేదు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు. ఏమంటున్నారంటే, రైతు బంధు పడ్డది, రైతు రుణం మాఫీ 100% అయిపోయింది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇలాంటి మాటలు చెప్తున్నారు. పెన్షన్లు సరిగ్గా ఇస్తున్నాం అని ఇలాంటి మాటలు చెప్తున్నారు. రైతుల రుణం మాఫీ పావలా వంతు జరిగింది. నిన్న లగచెర్ల ఏదైతే ఉందో, నిన్న కొడంగల్ నియోజకవర్గం సొంత నియోజకవర్గంకి రామన్న గారితో నేను కూడా పోవడం జరిగింది. మీకెవరికన్నా రుణం మాఫీ అయిందా, అయిన వాళ్ళు కాకుండా కాని వాళ్ళు చేతులు లేపండి అంటే సభల 70 నుండి 80% మంది రుణం మాఫీ కాలేదని చేతులు ఎత్తడం జరిగింది. ఎవరికన్నా రైతు బంధు గాని రైతు భరోసా గాని పడ్డదా అంటే సభలో ఉన్న 100% అందరూ కూడా రైతు భరోసా ఎవరికి రాలేదు అని చెప్పిండు. సొంత నియోజకవర్గం కన్నా ఇచ్చుకుంటాడు కావచ్చు, రోజుకు 345 కోట్ల అప్పులు చేసుకుంటా ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం కానీ సొంత నియోజకవర్గంలో కూడా ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఇంకొకటి రాజీనామా చేయి అని కేటీఆర్ గారు ఎందుకు అన్నారంటే, అసలు ఆయనకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం దేవుళ్ళందరి మీద ఒట్లేసుకుంటా నేను రుణం మాఫీ చేస్తా అనేసి కొన్ని తేదీలు పెట్టిండు. ఇప్పటి వరకు కూడా తేదీలు అయిపోయినాయి కానీ ఇప్పటి వరకు కూడా రుణం మాఫీ చేసింది. మాట మీద నిలబడే వ్యక్తిత్వం రేవంత్ రెడ్డిది కాదు అనేసి మరోసారి నిరూపించుకుంటున్నాడు. పావని గారు, ఒక్క క్వశ్చన్ నేను అడగొచ్చా? అంటే నేనేమంటున్నానంటే, ఈ రాజీనామా కోరే బదులు ఆ సమస్యకు సంబంధించింది ఆ రుణమాఫీలా కానివ్వండి, ఇతర హామీలు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేసీఆర్ ఎవరైతే నాయకత్వాన ఉన్నారు కాబట్టి ఆయనే వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఈ అంశాలను కనుక లేవనెత్తితే ప్రజలకు కూడా తెలిసి వస్తుంది కదా. కానీ అతను ప్రజలలోకి రాకుండా, అసెంబ్లీకి రాకుండా అక్కడ ఫామ్ హౌస్లోనే కూర్చొని మాట్లాడుతున్నాను, చాలా పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో మీరు దీనికి ఎలా విశ్లేషిస్తారండి? దీనికి సంబంధించిన మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారి సైనికులమైన మేమందరం, ఎవరు రామన్న, హరీష్ అన్న, జగదీష్ అన్న, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా అడుగుతున్నారు. అడిగంది వాళ్ళు అడిగితే చెయ్యండి, ఇక కేసీఆర్ గారు వచ్చి సభలో మాట్లాడితే చేస్తాడు అనుకోవడం మన తప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఆయనకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ఉద్దేశం లేదు. నెరవేర్చుకునే ఉద్దేశం ఉన్నోడైతే రోజుకు 345 కోట్ల రూపాయల చొప్పుల అప్పులు చేసుకుంటా ఏ సంక్షేమ పథకాన్నైనా సరిగ్గా ఇంప్లిమెంట్ చేసిండండి. కనీసానికి పక్క రాష్ట్ర పొల్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ను పెంచి ఇచ్చిండ్రు, చెప్పిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా. ఇప్పటి వరకు కూడా ఒక్క సంక్షేమ పథకం అన్నా, ముసలవ్వలకు తాతల కోసం అన్నా పెంచి ఇవ్వాలి కదా పెన్షన్ ని, ఆ పెన్షన్ ని కూడా పెంచి ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, ఒకటి బస్సును తీసుకొచ్చిరండి, ఫ్రీ బస్సును, అది కూడా అరాకొరగానే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఫ్రీ బస్సులలో. నిన్న మన డిబేట్లో కూడా ఇది చూపెట్టడం జరిగింది. ఇంత దారుణంగా ఒక మహిళా కండక్టర్ మీద దాడి జరగడం, అనేక సమస్యలలో ఇట్లా జరుగుతున్నాయి. రైట్, ప్రయాణికులు
ప్రయాణికులే కొట్టుకోవడము, పురుషులు కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఇవాళ రేపు మనం చూసినాము, నిన్ననే పురుషులు కూడా సీట్లు దొరుకుతలేవని కొట్టుకున్నారు. పాలన చేతగాదు ఆయనకు, ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము ధైర్యం లేదు. ఏమన్నంటే వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము. మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఏమంటున్నాడంటే బిఆర్ఎస్ పార్టీ శకం ముగిసిపోయింది అది ఇది అనేసి అవాకులు చెవాకులు వేడుతాండ్రు. శకం ముగిసింది బిఆర్ఎస్ పార్టీది కాదు, కాంగ్రెస్ పార్టీది. దేశంలోనే భూస్థాపితం కాబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ ఎలక్షన్ల సాక్షిగా కూడా మనం చూసినాము. ఇక బీజేపీ పార్టీ అంటే ఏ పార్టీలు లేవు కాబట్టి ఆ పార్టీకి ప్రజలు బొగ్గు చూపి వాళ్ళకు ఓట్లేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చేసింది కూడా ఏం లేదు. మొన్నటి బడ్జెట్ విషయంలో గుండు సున్నాలు పెట్టిండ్రు, అది వరకు ముందు బడ్జెట్ విషయంలో గుండు సున్నానే ఇచ్చిండ్రు. కనీసానికి దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినా కూడా మన రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఏదైతే పావని గౌడ్ గారు చాలా